దురంధర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ 2019లో ఉరి ద సర్జికల్ స్ట్రైక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డు అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. 6 ఏళ్ల గ్యాప్ తీసుకొని దురంధర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆదిత్య ధర్ ఓ మూవీ చేయాల్సిందట. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబర్చారు. ఈ క్రమంలో ఆదిత్య ధర్ కూడా బన్నీతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అప్పట్లోనే ఓ స్టోరీ కూడా నరేట్ చేశారట. అది అశ్వత్థామ పాత్ర ప్రధానంగా రాసుకున్న కథ అని ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పరిచయం చేయబడింది. మొదట విక్కీ కౌశల్ తీసుకుంటారని టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ తో తీయడానికి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపించారట. కథ నచ్చడంతో బన్నీ కూడా సానుకూలంగానే స్పందించారట. అయితే కల్కి 2898 AD కారణంగా ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఆలోచనను విరమించుకున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD పురాణాలను ఫ్యూచర్ వరల్డ్ తో లింక్ చేస్తూ రూపొందించిన ఫిక్షనల్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, అశ్వత్థామ వంటి ఐకానిక్ క్యారెక్టర్స్ ను చూపించారు. ప్రభాస్ బౌంటీ హంటర్ గా, కృష్ణుడిగా 2 పాత్రల్లో కనిపించగా అశ్వత్థామగా బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ గారు అదరగొట్టారు. 2024లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇప్పుడు కల్కి 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కల్కి మూవీలో అశ్వత్థామ పాత్రను హైలైట్ చేయడంతో అల్లు అర్జున్, ఆదిత్య ధర్ కలిసి చేయాలనుకున్న సినిమాను పక్కన పెట్టేశారట. ఆల్రెడీ ఆడియన్స్ చూసేసిన స్టోరీతో సినిమా చేయడం ఎందుకని ఆ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గారని వార్తలు వస్తున్నాయి. దురంధర్ సినిమా సెన్సేషనల్ సక్సెస్ సాధించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.